హాయ్ అండి. అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు చెన్నకేశవ పగటిపల్లి యూట్యూబ్ ఛానల్. ఒక కూరగాయలు అమ్ముకునేటువంటి వ్యక్తి తన యొక్క జీతాన్ని ఏ విధంగా ఖర్చు పెట్టి ఎలా నాశనం అయ్యాడు, ఎటువంటి చిట్ ఫండ్ కంపెనీని నమ్మి మోసపోయాడనేది ఈ వీడియోలో అయితే పూర్తిగా చెప్పబోతున్నాను. టైం చూసుకుంటే మార్నింగ్ 5 అవుతుంది. మన ఊరు నుంచి అయితే బయలుదేరాము. యాక్చువల్లీ నేను మా పల్లెటూరికెళ్ళాను. అక్కడి నుంచి అయితే ఇప్పుడు మనం సత్తుపల్లి వెళ్ళాల్సి ఉంటది. సత్తుపల్లి నుంచి మనం హన్మకొండ పోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ నేను సత్తుపల్లి అయితే రీచ్ అయ్యాను. సత్తుపల్లి రీచ్ అవ్వడం, తర్వాత ఏం జరిగింది, ఎలా జరిగిందనేది కూడా కంప్లీట్‌గా చెప్తాను. ఎందుకనంటే నేను ఈ విషయంగా చూసుకోవాల్సొచ్చిందేంటంటే, వాస్తవంగా ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఈ వ్యక్తి దాదాపు ఒక 2 సంవత్సరాల నుంచి 2 సంవత్సరాల క్రితం వరకు కూడా భవిత చిట్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీలో డబ్బులు కట్టేవాడు. రోజుకి రూ. 500 లెక్కన రూ. 5,00,000 చీటీకి ప్రతిరోజు కూడా రూ. 500 అనేది అమౌంట్ కట్టేవాడంట. పాపం అలా అమౌంట్ కట్టే ఈ తరుణంలో అతనికేం జరిగిందంటే తెలియకుండానే దాదాపు ఈయన రూ. 1,90,000 చిల్లర డబ్బులు కట్టారు. ఆ 1,90,000 గాను ఎటువంటి రిసిప్ట్‌లన్నీ ఉన్నాయి అతని దగ్గర. కానీ తెలియకుండానే ఒకరోజు సడెన్‌గా ఆఫీస్ అనేది క్లోజ్ చేయడం జరిగింది. ఈ విషయం తెలిసిన ఆ వ్యక్తి లబోదిబోమంటూ అదే ఊర్లో ఉన్నటువంటి ఆ మేనేజర్ దగ్గరికెళ్లి గట్టిగా నిలదీయడంతో మీకొక 4 రోజులు ఆగండి, 5 రోజులు ఆగండి, ఓ 10 రోజులు ఆగండి, 20 రోజులు ఆగండి అని ఆ పర్సన్ చెప్తూ దాదాపు 2 సంవత్సరాలు గడిచిపోయాయి. ఈ 2 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఇక ఆయనకి ఆర్థికంగా నిలదొక్కునే సిట్యుయేషన్ లేక చాలా ఇబ్బంది పడుతూ అతను అంతకుముందు నాకు తెలిసిన వ్యక్తే. ఇట్లా కంప్లెయింట్ నాకు దగ్గరికి తీసుకురావడం జరిగింది. అయితే మనం అసలు దీన్ని ఎట్లాగైనా ఛేదించాలనే ఉద్దేశంతో మనం ఫోన్ చేసి మాట్లాడాం. ఫోన్ మాట్లాడితే కూడా సరైన సమాధానం ఇవ్వట్లేదు. సరైన సమాధానం ఇవ్వకపోతే ఇక్కడ వరంగల్ దగ్గర నుంచి హన్మకొండ ఆఫీస్ ఏదైతే ఉందో, ఆ ఆఫీస్‌కి వెళ్ళడం జరిగింది. ఆఫీస్‌కి వెళ్ళిన తర్వాత ఎన్ని సార్లు ఫోన్ చేసినా గాని, ఒక్క ఒక్క వెధవ గూడా ఫోన్ సరైన రెస్పాండ్ అవ్వలేదు. చాలా ఇది అనిపిచ్చేసింది. ఎందుకనంటే ఇంతమంది ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, కొన్ని వందల వేల మంది ఇట్లాంటి చిట్ ఫండ్స్ పేరు మీద ఎంతోమంది మోసపోయారు. కనీసం వాళ్ళకి న్యాయం అయితే జరగట్లేదు. కంప్లెయింట్స్ ఇచ్చినా, ఏం చేసినా ఒక్క రూపాయి కూడా రిటర్న్ రావట్లేదు. సరే వీళ్ళ వ్యవహారం ఎలా ఉంది? ఏంటి? సరే మనకున్న పద్ధతి ప్రకారం వెళ్దాం అని చెప్పేసి నేనైతే హనుమకొండ ఆఫీస్ దగ్గరికి వెళ్ళటం జరిగింది. ఆ హనుమకొండ ఆఫీస్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎట్లాగైనా సరే వాళ్ళతో మాట్లాడాలని చెప్పేసి సదరు పీఏ ఆళ్ళ ఎండీకి ఎన్ని సార్లు ఫోన్ చేసినా, నేనైతే కొన్ని వందల సార్లు ఫోన్ చేశానండి. ఆ ఎండీ అయితే కనీసం రెస్పాండ్ కూడా అవ్వట్లేదు. పలానా ఛానల్ నుంచి, పలానా మీడియా నుంచి ఫోన్ చేస్తున్నామన్నా గాని రెస్పాండ్ అవ్వట్లేదు. ఇట్లా ఈ విధంగా జరిగే తరుణంలో నేనేం చేశానంటే, నేనొక సంస్థలో పనిచేస్తున్నాను. కృష్ణ ధర్మరక్షణ అనే సంస్థలో. ఆ గ్రూప్‌లో ఒక గ్రూప్ ఉంటుందనమాట. ఆ గ్రూప్‌లో నేను వాళ్ళ నంబర్స్ అనేది నేను పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత ఏం జరిగిందంటే, మన గ్రూప్ సభ్యులందరూ కూడా వాళ్ళకి కాల్స్ చేసి, "పలానా మా వ్యక్తికి డబ్బులివ్వాలంట మీరు. ఇప్పటి వరకు మీరు డబ్బులివ్వలేదు. ఎప్పుడిస్తారని" చెప్పేసి చాలా ఎన్ని సార్లు ఫోన్ చేసినా గానీ, వాళ్ళు సరైన రెస్పాన్స్ అనేది లేదు. నేను ఈ భవిత చిట్ ఫండ్స్ గురించి ఇక ఎంక్వైరీ చేయటం మొదలుపెట్టాను. అలా ఎంక్వైరీ చేసేటప్పుడు నాకొక వీడియో అనేది దొరికింది. వీళ్ళు ఏ విధంగా జనాల దగ్గర హరాస్ చేసి మరి డబ్బులు వసూలు చేశారో, అదే విధంగా మరి డబ్బులివ్వడానికి వీళ్ళకేమైందో ఒక్కసారి ఈ వీడియో చూడండి. ఫోటోలు తీసుకుంటా గానీ ఎవరి కోసం ఫోటోలు తీసుకుంటావు నువ్వు ఫోటోలు ఇస్తాను ఫోటోలు తీసుకుంటా గానీ ఎవరి కోసం ఫోటోలు తీసుకుంటావు నువ్వు ఫోటోలు ఇస్తాను బాగున్నది నువ్వు మాట్లాడిన వాడు మా ఇంటికి వచ్చి సంతకాలు పెట్టిన వాళ్ళు ఇదే మంది ఇస్తాడు, వాళ్ళు వచ్చి మమ్మల్ని ఇదే మంది ఇస్తాడు. పైసలు వెళ్ళక యాక్సిడెంట్ అయ్యి 3 సంవత్సరాలు ఇంటికనే ఉన్నాడు. కాలు చేతి ఇరిగింది. ఇప్పుడు ఆయనకు చూసినా అట్లే ఉంటుంది. మా పైసలు కట్టాను, మా ఇదే మంది ఇస్తా, ఒక మంద అయినా నీ షేను వేనా, నీ పసుపు వేరే వేనా, చిన్న షేన్లోకి వెళ్ళి ఇప్పుడు మంద అయినా అంటే ఊరుకుంటూ వచ్చిన నేను. వాళ్ళు మా ఇదే మంది ఇస్తాను, మేము ఎక్కడి తెచ్చి కట్టాలి చెప్పండి సార్. పైసలు వాడు 90,000 ఇస్తే 1,20,000 ఇచ్చినావు. ఇప్పుడు వాటికి 70,000 ఇంట్రెస్ట్ చక్ర పట్టేసి పైసలు కట్టమంటాను. ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలి, సంతకం పెట్టాను కూడా వాడు మొక్కనే మాట్లాడి నువ్వు కట్టాలి బరాబర్ అంటాను. మీకు తెల్లాలైతే కూలి చేసుకొని బతికేటోళ్ళు మాకు దగ్గర ఇప్పుడు అడ్డం పడ్డాడు పని చేస్తాడా ఏమన్నా? శాస్త్రీయ పని పోతా లేకపోతే ఇంటిగా ఉంటాడు. నేను పొద్దున్న నాకు పని వేసి నా పిల్లలు పెట్టుకున్నా సరిపోతుంది. ఎక్కడి నుంచి పైసలు తెచ్చి పెట్టాలా? ఈ సంతకాలు పెట్టిన వాళ్ళు ఇచ్చేది మనం తిట్టాలో ఇగో రాయుడు. ఇక ఇదే సార్ నా బాధ. మేమేం చేయాలి చెప్పుల్ని. చూసారు
చూసారు కదండి. ఈ విధంగా ఇలా హెరాస్మెంట్ చేసేవాళ్ళు ఏవైతే ఇప్పుడు కస్టమర్ గనక డబ్బులు ఇవ్వాలంటే ఇంటి ముందుకొచ్చి వాళ్ళ దగ్గరికెళ్ళి వాళ్ళ పరువు తీసి, మళ్ళీ వీళ్ళ దగ్గరకొచ్చి వీళ్ళ పరువు తీసి అంటే వీళ్ళు డబ్బులు ఇచ్చే ముందు ఏం చేస్తారంటే షూరిటీ సిగ్నేచర్స్ పెట్టుకుంటారనమాట. ఐ మీన్ గెస్టర్ సిగ్నేచర్స్ కొంతమంది తీసుకుంటారు. గెస్టర్ సిగ్నేచర్స్ అంటే మాక్సిమం వాళ్ళు పెద్ద పెద్ద వ్యక్తులై ఉంటారు. ఎందుకంటే మినిమం గవర్నమెంట్ ఆఫీసర్స్ ఎక్కువ ఉంటారు. వాళ్ళ దగ్గర నుంచి సిగ్నేచర్స్ అవి తీసుకొని తర్వాత ఏ విధంగా హెరాస్మెంట్ చేస్తారని చూస్తున్నాం. వాళ్ళ ఇంటి ముందుకొచ్చేసి ఈ విధంగా చేస్తున్నారు. మరి ఇప్పుడు వీళ్ళు ఇంతమంది డబ్బులు కట్టి దాదాపు ఒకళ్ళిద్దరే కాదండి. నిన్న ఒకసారి యూట్యూబ్‌లో చెక్ చేస్తే కొన్ని వందల మంది ఆ చిట్ ఫండ్ చుట్టూ తిరుగుతున్నారు. కనీసం రెస్పాన్స్ లేదు. కనీసం ఏం చేయాలో అర్థం కావట్లేదు అనే ఒక సిట్యుయేషన్‌కయితే వచ్చేసిందనమాట. వాస్తవంగా చూస్తే ఇది అసలు కరెక్ట్ అయిన పద్ధతే కాదు. కానీ మనం ఏం చేస్తాం చెప్పండి? ఒక బ్యాగు గీగు యేసుకొని బయలుదేరాం. అక్కడికి వెళ్లి ఏదో ఒకటి యుద్ధం చేద్దాం అని చెప్పి బయలుదేరాం. కానీ అక్కడ ఏం జరిగింది? ఎలా జరిగిందనేది ఒకసారి మీరు చూస్తే మీకు అర్థమైపోతుందనమాట. బయలుదేరామండి. ఏదో ఎరగబొడిచేద్దాం. అదే ఆవేశంగా అక్కడికి దొరికితే మాత్రం వాయి తీసేద్దాం అని చెప్పి బయలుదేరాం. బయలుదేరిన తర్వాత అక్కడ ఒక్క నా కొడుకు లేడు. ఫోన్‌లు చేస్తే ఫోన్‌లు ఎత్తరు. ఫోన్‌లకు సమాధానం ఉండదు. సరే అని చెప్పేసి అక్కడ పోతే ఇక్కడ వీళ్ళకి సంబంధించిన కంప్లెయింట్లు అక్కడ దగ్గరలో ఉన్న రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర తీసుకున్నారంటే మళ్ళా రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గరికెళ్ళాం. ఆ రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గరికెళ్తే అక్కడ చుక్కెదురే. ఏవండీ మీరు ఖమ్మం నుంచి వచ్చారు. ఖమ్మంలో కేసులు ఇక్కడ తీసుకోము. దయచేసి మీరు అక్కడే కంప్లెయింట్ ఇవ్వండి. అక్కడే రిజిస్టర్ ఆఫీస్‌లో కంప్లెయింట్ ఇవ్వండి అంటే అక్కడికి వెళ్ళినా ఉపయోగం లేకుండా అయిపోయింది. కానీ ఇటువంటి వాళ్ళని ఏం చేయాలి? ఇటువంటి వాళ్ళకి ఎటువంటి సొల్యూషన్ ఇస్తారు? మనం ఇన్ని రోజులు బట్టి ఏదో 7 డేస్ లోన్ యాప్స్ చేస్తున్నాం. ఎవడో వ్యతిరేకంగా ఎక్కడో ఉన్నోడిని ఎదుర్కోలేక మనం చేయగలిగిన పనులైతే మనం చేస్తున్నాం. కానీ అస్సల ఇంత కష్టపడి అంటే రూపాయి కూడబెట్టుకొని మన చేతిలోంచి డబ్బులు తీసుకొని వెళ్ళి చివరికి మనకివ్వలేని పరిస్థితిలో అంటే వాళ్ళెలా తయారవుతున్నారంటే దోచేయడమే. ఎటు తిరిగి ఒక సామాన్యుడిని దోచేయటమే. సామాన్యుడు దోచితే ఏం చేస్తాం చెప్పండి? అట్లాగే ఉంది సిట్యుయేషన్ ఈరోజు చూసుకున్నట్టయితే. ఇటువంటి వాళ్ళని ఏం చేయాలి? ఏ విధంగా ఎదుర్కోవాలి? చాలా చోట్లకెళ్ళాము. చాలా చూసాము. ఆ! అసలా ఆ రోజు ఆ హనుమకొండలో తిరగని ప్లేస్ లేదు. అడగని వాళ్ళు లేరు. మాకు ఇక్కడ కొంత టీమ్ ఉంటే ఆ టీమ్ బలాన్ని కూడా పోగు చేసుకొని కనీసం ఎట్లాగట్లా వెతకాలి. అది రిజిస్ట్రేషన్ ఆఫీస్ అండి. ఇప్పుడు మీరు చూస్తున్నది. ఆ రిజిస్ట్రేషన్ ఆఫీస్ చుట్టూ కూడా తిరగడం జరిగింది. కానీ అక్కడ కూడా ఎటువంటి ఉపయోగం లేదు. చాలా ఇబ్బందనిపిచ్చింది. సరే ఏదో ఒకటి చేద్దాము, ఏదో ఒకటి చేయాలన్న ఒక ఉద్దేశ్యంతో సరే వీలైనంత వరకు మనము అక్కడ దగ్గరలో ఉన్న ఆటో వాళ్ళని వీళ్ళని అడిగి చివరికి ఏమి చేయాలో పాలుపోలేదండి. మీరైతే ఏం చేసేవాళ్ళో కింద కామెంట్స్‌లో చెప్పండి. ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరు పడే సమస్య. ఎవరన్నా సరే హన్మకొండ వాళ్ళు గనక వీడియో గనక చూస్తుంటే దయచేసి ఇంకేమన్నా బాధ్యతలుంటే సదరు ఆ రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఏదైతే ఉందో ఇప్పుడు మీరు చూస్తున్న రిజిస్ట్రేషన్ ఆఫీసు అక్కడికెళ్లి కంప్లెయింట్ అయితే ఇవ్వండి. ఎందుకంటే హన్మకొండ లోకల్ వాళ్ళైతే అక్కడైతే కంప్లెయింట్ ఇవ్వొచ్చంట. వేరే వాళ్ళకైతే ఆ సోర్స్ అనేది లేదని జెప్పేసి అక్కడ ఉన్న పర్సన్స్ ఎవరైతే వాళ్ళు మాకు ఇంటిమేట్ చేయడం జరిగింది. సరే దాన్ని అలా పక్కన పెట్టేసి మేమేం చేసామంటే చివరాఖరికి మళ్ళీ ఏదైతే మెయిన్ ఆఫీస్ ఉందో ఆ ఆఫీస్‌కి తిరుగు ప్రయాణం మొదలుపెట్టాం. ఎవరైతే ఆటో ఆయన మమ్మల్ని ఎక్కించుకొని వెళ్లారో ఆ ఆటో ఆయన ద్వారానే మళ్ళీ మేము తిరుగు ప్రయాణం మొదలుపెట్టి మళ్ళీ ఆఫీస్ కాడికెళ్ళాం. ఆఫీసు 5 వరకు వెళ్ళాం. ఆఫీస్ 5 వరకు వెళ్తే బయట ఒక 2 కుర్చీలేసున్నాయన్నమాట. ఆ 2 కుర్చీలు ఎందుకేసున్నాయ్యా అంటే ఆ 2 కుర్చీల్లో ఒక వ్యక్తి కూర్చుంటాడంట. ఆ 2 ఒక కుర్చీలో కాళ్ళు పెట్టుకొని ఇంకో కుర్చీలో కూర్చొని వచ్చిన వాళ్ళకి సమాధానం చెప్తూ ఉంటాడంట. అతని పేరు లక్ష్మీనారాయణ అని చెప్పేసి అన్నారు. కానీ మేము తిరిగిన అసలు ఆ కష్టం ఇంకోటి రాదు. ఈ విధంగా ఆఫీస్‌కి వెళ్ళినప్పుడు పైకి వెళ్ళేటప్పుడు చూడండి ఇక్కడ చాలా చిట్ ఫండ్స్ ఉన్నాయి. ఈ ఒక్క బిల్డింగ్‌లోనే చాలా చిట్ ఫండ్స్ ఉన్నాయి. ఇప్పుడు మీకు చూపిస్తాను చైర్స్ అనేవి. ఇగోండి ఈ చైర్స్‌లోనే వాళ్ళు కూర్చుంటారంట. ఇద్దరు కూర్చుంటారంట ఇక్కడ. ఇద్దరు గాని ఒకళ్ళు గాని లక్ష్మీనారాయణ అనే పర్సన్ ఎక్కువ ఇక్కడే కూర్చుంటాడంట. ఇక్కడ చిట్ ఫండ్ ఆఫీస్‌లోకెళ్ళాం. కనీసం ఆ వ్యక్తి ఎవరో కూడా మనకి తెలియకుండా అయిపోయింది. చాలా డబ్బులు మోసం జరిగింది. చాలా డబ్బులు ఇబ్బందయితే జరిగింది. ఇప్పుడు ఏ వ్యక్తి అయితే ఉన్నారో ఈ వ్యక్తే పాపం రూపాయి కూడగట్టుకొని డబ్బులు పోగొట్టుకున్న వ్యక్తి. అతన్ని తీసుకొని మనమైతే ఈ ఆఫీసుల చుట్టూ తిరగడం జరుగుతుంది. ఈ కాంప్లెక్స్‌కొచ్చాం. ఇప్పుడు మనం ఎదురుగా చూస్తున్న బ్లూ షట్టర్‌లు ఏవైతే ఉన్నాయో అదే ఆఫీస్ యాక్చువల్‌గా. ఆఫీస్ అయితే షట్టర్ యేసుంది. ఈ పక్కన వాళ్ళని అడిగినా కానీ ఎటువంటి సమాధానం లేదు.
పక్కన వేరే ఆఫీసులు కూడా ఉన్నాయి. అక్కడ కూడా ఎటువంటి రెస్పాన్స్ అయితే లేదు. ఇట్లా అక్కడ చుట్టూ చూసుకొని అక్కడ చూడండి కింద బోర్డులు కూడా తీసేసి పక్కన పడేసి ఉంది. కానీ బయట మాత్రం మెయిన్ బోర్డ్ ఉండటం ఆధారంగా ఇక్కడికొచ్చి మేము చెక్ చేసుకోవడం జరిగింది. వీళ్ళు ఇంకా ఆఫీస్ అనేది ఎక్కడో రన్ చేస్తున్నారు. దయచేసి ఈ వీడియో గనక మినిమం పీపుల్‌కి రీచ్ అయితే అంటే మా ఎక్స్‌పెక్టేషన్స్ ఏంటంటే హైదరాబాద్‌లో ఎక్కడో సీక్రెట్‌గా ఆఫీస్ అనేది రన్ చేస్తున్నారనేది మాకు తెలిసింది ఇక్కడ. ఈ ఆఫీసులన్నీ క్లోజ్ చేసి దీన్ని ప్రత్యామ్నాయంగా పెట్టి హన్మకొండలో ఆఫీస్ ప్రత్యామ్నాయంగా పెట్టి నెక్స్ట్ ఎక్కడో గాని వీళ్ళు చేస్తున్నారు అనేది ఆఫీస్ కార్యకలాపాలు చేస్తున్నారనేది మాకు తెలిసింది. అది ఎక్కడంటే హైదరాబాద్‌లో అన్నట్టు తెలిసింది. బట్ హైదరాబాద్ ఏ ఏరియా ఏంటనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఇంకా మన వాళ్ళు దాని మీద వర్క్ చేస్తున్నారు. చాలామంది మన సబ్‌స్క్రైబర్స్ కానీ లేకపోతే ఆహ్, రిలేషన్స్ కానీ అట్లా నాకు తెలిసిన సర్కిల్‌లో నేనంతా ఫార్వర్డ్ చేయడం అయితే జరిగింది ఈ విషయాన్ని. ఖచ్చితంగా పట్టుకోవడానికైతే ట్రై చేస్తాను. పట్టుకొని ఎట్లాగైతే ఈ వ్యక్తికి డబ్బులైతే ఇప్పిద్దాం అనుకుంటున్నానో అదైతే జరుగుతుందా? జరగదనేది మీరు సపోర్ట్ చేసే విధి విధానం బట్టి ఉంటది. దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా కామెంట్ చేయండి. దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వీడియోని లైక్ చేయండి. ఎంత లైక్ రేట్ పెరిగితే, ఎంత అంటే షేర్స్ పెరిగితే అంతమందికి ఈ వీడియో చేరుతుందనేది ఒక ఉద్దేశ్యం మాత్రమే. ఇగో ఇట్లా మా పక్కన ఉన్న వాళ్ళు కూడా మనవాడైతే ఎళ్లి అడగటం జరిగింది. అక్కడ స్వామిమాల యేసుకున్న పర్సన్‌ని వెళ్లి అడిగితే కూడా అక్కడ నో రెస్పాన్స్ అన్నమాట. కంప్లీట్‌గా ఏంటంటే జనాల దగ్గర డబ్బులు దొబ్బేసి, అసలు ఏ రకంగా మోసం చేయొచ్చు అనేది కంప్లీట్‌గా బతకగా నేర్చిన వాడే ఇటువంటి పనులు చేస్తాడండి. ఒక రూపా కాదు, రూ. 2 కాదు, కొన్ని వందల కోట్లు ముంచెత్తారు. ఈ బహుదా చిట్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు. వీళ్ళని ఊరికనే వదలటానికైతే వీల్లేదు. మరి ఎందుకు ఇంత యాక్షన్ అయితే తీసుకోవట్లేదనేది నాకు అర్థం కావట్లేదు. ఇలా ఇంత ఇంత పెద్ద కాంప్లెక్స్‌లో మరి ఆ కాంప్లెక్స్ వాడికి రెంట్ ఇస్తున్నారా? ఇవ్వట్లేదా? ఆ బోర్డ్స్ కూడా తీసి పక్కన పెట్టేసారు. ఫర్నిచర్ అంతా కూడా బయట పడేసారు. అంటే ఇదంతా పనికిమాల ఫర్నిచర్ అనుకోండి. అదిగోండి భవితశ్రీ చిట్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి పక్కనే బోర్డ్ కూడా ఉంది. హ్మ్. అసలా మెయిన్ బోర్డ్ తప్ప లోనున్న బోర్డులన్నీ పీకేశారు. ఇంకా పక్కపక్కన ఆఫీస్‌లోనే దీంట్లోనే ఇంకా చిట్ ఫండ్స్ కంపెనీలున్నాయి ఇంకా. ఇంకా దరిద్రం ఏంటంటే, ఈ చిట్ ఫండ్స్ కంపెనీలన్నీ అసలు ఎవరు రన్ చేస్తున్నారు? ఎవరు వీళ్ళకి ఆ పర్మిషన్స్ ఇచ్చేది? ఎవరు మానిటర్ చేస్తారు వీళ్ళని? అనేది ఒకటికి 10 సార్లు చూసుకోవాలి. దయచేసి ప్రభుత్వం కూడా దీని మీద ఖచ్చితంగా దృష్టి సారించాలి. ఇటువంటి చిన్నా చితక ఉద్యోగస్తులు అంటే ఉద్యోగస్తులని కాదండి. చిన్నా చితక వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళకి డబ్బులు తీసుకుంటే చాలా కష్టమైపోతుంది. దయచేసి అర్థం చేసుకోండి. వెతుకుతూనే ఉంటాం. వీళ్ళనైతే ఊరుకునేదైతే లేదు. దయచేసి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థాంక్స్ టు ఆల్. జై హింద్.